వెన్నుపోటుకు రెండేళ్లు, విధ్వంసానికి రెండేళ్లు, వ్యవస్థల నిర్వీర్యానికి రెండేళ్లు, ఆర్థిక పతనానికి రెండేళ్లు, శాంతి భద్రతలు అదుపు తప్పి రెండేళ్లు, ఆడబిడ్డల అరణ్య రోదనకు రెండేళ్లు, చీకటి పాలనకు రెండేళ్లు, అబద్ధపు హామీలకు రెండేళ్లు, అభివృద్ధి కనుమరుగై రెండేళ్లు, అవినీతి అక్రమాలకు రెండేళ్లు, ప్రజాస్వామ్యానికి పాతరేసి రెండేళ్లు, రెడ్ బుక్ అనే పిచ్చి కుక్క స్వైర విహారానికి రెండేళ్లు. అవును, కొన్ని మేకతోలు కప్పుకున్న తోడేళ్ల వీర విహారానికి రెండేళ్లు. అందుకే రాష్ట్రమంతా గర్జించింది. ఊరు వాడ పల్లె పట్నం ఏకమైంది. కవాతుల కదం తొక్కింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు సామాన్య జనం కదులొచ్చింది. ఈ కూటమి చీకటి పాలనకు వ్యతిరేకంగా గొంతెత్తింది. హామీల అమలు ఎప్పుడని నిలదీసింది. చంద్రబాబు నిరంకుశ పాలనను ఎండగట్టింది. నారావారి మోసాలు వెన్నుపోట్లు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదు. ఈ రెండేళ్లలో చంద్రబాబు ఎవరెవరికి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో తెలుసా? ఆశలకు పోటు, అభిలాషలకు పోటు, నమ్మకాలకు పోటు, రైతు చెమట చుక్కకు పోటు, కూలీ కష్టార్జితానికి పోటు, నిరుద్యోగి ఎదురుచూపులకు పోటు, యువత భవిష్యత్తు కలలకు పోటు, వృద్ధుడి జీవిత భరోసాకు పోటు, వితంతువు ఆధారానికి పోటు, దివ్యాంగుడి హక్కులకు పోటు, పేదవాడి సంక్షేమానికి పోటు, అమ్మ చేతి పొయ్యికి పోటు, ఆడబిడ్డ ఆశయాలకు పోటు, చెల్లెమ్మ స్వావలంబనకు పోటు, మహిళ ఆత్మ గౌరవానికి పోటు, విద్యార్థి భవితకు పోటు, బడిలో చదువుకు పోటు, గుడిలో పవిత్రతకు పోటు, ఉద్యోగి భద్రతకు పోటు, రోగి వైద్యానికి పోటు, ప్రజల ఆరోగ్యానికి పోటు, గ్రామాల అభివృద్ధికి పోటు, పట్టణాల పురోగతికి పోటు, పేదవాడి పళ్ళ్యానికి పోటు, మధ్యతరగతి మనుగడకు పోటు, ప్రజల సంక్షేమానికి పోటు, అభివృద్ధికి నిలువునా పోటు. ఏ ఒక్క హామీకి కాదు, ఏ ఒక్క వర్గానికి కాదు, ఏ ఒక్క ఇంటికి కాదు, ప్రతి గడపకు పోటు, ప్రతి కుటుంబానికి పోటు, ప్రతి ఆశకు పోటు, ప్రతి విశ్వాసానికి పోటు. పోటు పోటు పోటు, నారావారి బలమైన వెన్నుపోటు. గెలిచాడు, పొడిచాడు. రైట్, ఈరోజు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఈ వెన్నుపోటుకు రెండేళ్లైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జనం ఏ రకంగా కదిలొచ్చారు, ఏ రకంగా నిరసన తెలిపారు, ఈ కూటమి ప్రభుత్వ మోసాలపై ఏ రకంగా కదం తొక్కారు, ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇది జన ప్రభంజనం, ఇది జనసంద్రం, ఇది పోటెత్తినటువంటి సునామీ. తిరుపతి, గుంటూరు, విజయనగరం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, జమ్మలమడుగు, నెల్లూరు, ఇలా ఒకటి కాదు, రాష్ట్రమంతా ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నియోజకవర్గంలో ఇదే రకంగా జనం రోడ్లపైకి వచ్చారు. ఈ నిరంకుశ పాలనకు, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ రెండేళ్ల వెన్నుపోటు కార్యక్రమాన్ని రోడ్లపై జరుపుకున్నారు. ఏ రకంగా జనం పోటెత్తిందంటే, ఆకాశానికి చిల్లు పడిందా, నేల ఈనిందా, సముద్రం పోటెత్తిందా అన్నట్లుగా జనసంద్రం కనిపించింది. ఒకసారి ఆ ప్రభంజనాన్ని చూడండి. ఈ రెండేళ్ల పాలన ఈ రకంగా కొనసాగుతుంటే, ఇచ్చిన హామీలన్నీ గాలికి వెళ్ళిపోతుంటే, ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తాము ఏదో చేసినట్లుగా భుజం తట్టుకుంటూ, తమను తామే గొప్పగా పొగుడుకుంటూ సభలు పెట్టుకుంటుంటే, ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం ఇది. తిరుపతిలో బైక్ ర్యాలీ, ఇటు గుంటూరులో నిరసన ర్యాలీ, అటు విజయనగరంలో కదం తొక్కిన యువత, ఇటు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, జమ్మలమడుగు, నెల్లూరు, ఇలా ఒక్కటనే కాదు సార్, రాష్ట్రమంతా ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సందర్భం. ఇంతలా ప్రజల్లో ఒక్కసారిగా ఇంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటి? ఇంత ఆగ్రహానికి కారణం ఏంటంటే చాలా కారణాలే ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఒక్క హామీనైనా సంపూర్ణంగా నెరవేర్చారా? ఇది కాక 143 మేనిఫెస్టోలో 143 143 హామీలు ఇచ్చారు. ఒక్కటంటే ఒక్క హామీనైనా నెరవేర్చారా? కాకపోతే సూపర్ 6ని మేము నెరవేర్చేశాం, సూపర్ సక్సెస్, సూపర్ హిట్ అని తండ్రి కొడుకులు ఒక అబద్ధాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుట్ర చేస్తున్నారంటే, వీళ్లకు తోడైనటువంటి ఎల్లో మీడియా ఎంత బలంగా ఈ అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తోందంటే, వారు చెప్పేటటువంటి మాటలు ఏ స్థాయిలో ఉన్నాయో, వాస్తవాలు ఏ స్థాయిలో ఉన్నాయో మచ్చుకు కొన్ని ఉదాహరణలు, జస్ట్ ఒక 7 ఎగ్జాంపుల్స్ స్క్రీన్ పైన నేను చూపిస్తాను సార్. ఒకసారి చూపించండి. కొన్ని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటే ఏ రకంగా ఉంటుంది? బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ. సూపర్ 6, సూపర్ 7, సూపర్ ఫ్లాప్. సూపర్ 6, సూపర్ 7, సూపర్ ఫ్లాప్ సార్.
మామూలుగా కాదు. దీన్ని అయినా సరే సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. ఎలా చెప్పుకుంటారంటే ఇక వాళ్ళ గురించి చెప్పడం కంటే ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. ఆడబిడ్డ నిధి 18 నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెల 1500 ఇస్తామని ఇంటింటికి వెళ్ళి చెప్పారా లేదా? మరి ఎవరికైనా ఇచ్చారా? అమలు చేసింది 0. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. పావలా కూడా ఇవ్వలేదు. పావలా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే పావలాలతో మనం ప్యాకేజీలే తయారు చేయగలం కాబట్టి ఆ పావలా కూడా ఇవ్వలేదు. ఏడాదికి 18,000 ఇవ్వాలి. ఒక్కో మహిళకు ఈ 2 ఏళ్లకు 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. 18 నుంచి 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 36,000 రూపాయలు బాకీ పడింది ఈ చంద్రబాబు నాయుడు గారి సర్కార్. నెక్స్ట్ నెంబర్ 2, నిరుద్యోగ భృతి. నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము. మీకు ఉద్యోగం ఇస్తాము, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాం. ఉద్యోగం లేదు, భృతి లేదు. ఏడాదికి ఎంత అయింది? నెలకు 3,000 లెక్కన 36,000 అయింది. అలా ఒక్కో నిరుద్యోగికి ఈ 2 ఏళ్లకు ఎంత బాకీ పడ్డారో తెలుసా సార్? 72,000 రూపాయలు. దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఒక్కొక్కరికి 72,000 రూపాయల లెక్కన బాకీ పడ్డారు సార్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చేస్తాం. 50 ఏళ్లకే ఇచ్చేస్తాం, తీసుకోండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నెలకు 4,000 రూపాయల పెన్షన్. ఏడాదికి ఎంత అయింది సార్? 48,000. ఒక్కో మహిళకు 2 ఏళ్లకు 96,000 రూపాయలు బాకీ. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఒక్కొక్కరికి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. ఆ లెక్కన ఒక్కొక్కరికి 96,000 రూపాయలు బాకీ పడ్డారు. అయినా సరే మనం ఏం చెప్తాం? సూపర్ 6, సూపర్ హిట్ అంటాం. రైట్. నెక్స్ట్ నెంబర్ 4, తల్లికి బంధనం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. రెండో ఏడాది మాత్రమే ఇచ్చారు. మొదటి ఏడాది ఎగ్గొట్టారు సార్. రెండో ఏడాది 9,000 రూపాయలు, 9,500, 8,300, 7,400. మనకి ఎంత తోస్తే అంత వాళ్ళ ముఖాన విసిరి కొట్టినటువంటి సందర్భం. మరికొందరికి 10,000, మరికొందరికి 13,000. 20 లక్షల మందికి కోత. ఇది కాకుండా ఈ ఎగ్గొట్టడం, ఇచ్చేటటువంటి 15,000లో కోత కాకుండా మళ్ళీ కోత మీద కోత ఏంటంటే 20 లక్షల మందికి పైగా తల్లులకి, పిల్లలకి కోత కోసేశారు. నెక్స్ట్ నెంబర్ 5, ఫ్రీ బస్సు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నా పేరు చెప్పుకొని వెళ్ళిపోండి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఆయన పేరు ఎక్కడా చెప్పకండి. రాష్ట్రంలో మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు అని చెప్పారు. ఎన్ని రకాల బస్సులు ఉన్నాయి? 16 కేటగిరీల బస్సులు మన దగ్గర ఉంటే ఎన్ని బస్సుల్లో మనకి అవకాశం కల్పించారు? కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మనం వెళ్ళాలి. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల్లో అసలు ఉచితం ఉండదు. 100కు 100% ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ లెక్కన అతి త్వరలోనే ఫ్రీ బస్సు తుస్సవ్వడం ఖాయం. ఆర్టీసీ ప్రైవేటీకరణకు అడుగులు పడుతోంది. ఇప్పటికే 12 డిపోలు ప్రైవేటు పరం అయిపోయాయి. నెక్స్ట్ నెంబర్ 6, దీపం పథకం. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఎంతమందికి ఇచ్చారు ఈ రాష్ట్రంలో? ఏ ఒక్క మహిళైనా చెప్పగలరా? లేదు. 3 సిలిండర్లు కాదు, ఒక్కసారి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇచ్చింది కేవలం 1, కొంతమందికి 2. అది ఎంతమందికి? 1,50,00,000 కుటుంబాలకు ఇవ్వాలి. 1,50,00,000 కుటుంబాలకు ఇవ్వాల్సి ఉంటే మనం ఇచ్చింది 50 లక్షల, 60 లక్షల. ఈ రోజు వరకు ఒక వైట్ పేపర్ దాని మీద రిలీజ్ చేయలేదు. ఎంతమందికి ఇచ్చారో తెలియదు, ఎందరి అకౌంట్లో డబ్బు పడిందో తెలియదు. ప్రతి ఒక్కరూ నాకు రాలేదు, పక్కింటి ఆవిడకి వచ్చి ఉంటుంది అని ఈ మహిళ అనుకుంటుంది. అట్లా రాష్ట్రం అంతా మహిళలు అనుకుంటూనే ఉన్నారు. ఎవరి ఖాతాలో పడిందో ఇప్పటి వరకు అయితే లెక్కలేదు. నెంబర్ 7, రైట్, అన్నదాత సుఖీభవ. కేంద్రం ఇచ్చేది కాకుండా, కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా 20,000 రూపాయలు ఇస్తానన్నారు మా చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్లకు ఎంత అవుతుంది సార్? ఒక్కో రైతుకి ఇవ్వాల్సింది 40,000 అవుతుంది. ఇచ్చింది ఎంత సార్? 14,000. బాకీ పడింది ఎంత సార్? 26,000. పైగా ఒక్కో రైతుకి 26,000 బాకీ పడడంతో పాటు 7 లక్షల మంది రైతులకు కోత పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, సూపర్ హిట్ అవుతుందా సూపర్ 6? పోనీ చాలా గొప్పగా ఈ 2 ఏళ్ళు పరిపాలించామని సంబరాలు చేసుకుంటూ, విజయ పతాకం ఎగరవేసుకుంటూ సభలు పెట్టుకునేటటువంటి అర్హత ఈ ప్రభుత్వానికి ఉందా?